సంఖ్యాశాస్త్ర ప్రకారం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నాగార్జున జాతక వివరాలను అందించడానికి ప్రముఖ సిద్ధాంతి మంతా సూర్యనారాయణ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. ఆగస్టు 29, 1959 చెన్నైలో జన్మించిన నాగార్జున గ్రహస్థితి ఎలా ఉందంటారు? అద్భుతమైన గ్రహస్థితి అండి. ఆయన యువ సామ్రాట్ మీరే చెప్పారు కదా ముందుగానే. సో ఆయన యువ సామ్రాటే. అయితే న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నప్పుడు 29 ఆగస్ట్ 8 వస్తుంది. తర్వాత 1959 టోటల్గా నెంబర్ చూసుకున్నప్పుడు కంటే నెంబర్ 7 వస్తుంది రూలింగ్ నెంబరు. అదేవిధంగా బేస్ నెంబర్ చూసుకుంటే నెంబర్ 2 వస్తుంది అనమాట. ఈ రెండు అనేది చంద్రగ్రహానికి పాజిటివ్గా పనిచేసే రకంగా కనబడుతుంది. కాబట్టి చంద్రుడి యొక్క ప్రభావం ఆవిడ జీవితంలో బాగా ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నక్షత్రాది ప్రకారం చూసుకుంటే రాహు నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం ఆయన జన్మించారు. అదేవిధంగా మిథున రాశిలో జన్మించి లగ్నానికి ధనస్థానంలో చంద్రుడు ఉండడం అనేది గొప్ప విషయంగా చెప్పుకుంటా. కుటుంబ స్థానం అన్నా, వాక్ స్థానం అన్నా, లేదా ధనస్థానం అన్నా అటువంటి స్థానంలో చంద్రుడు అనేది ఉండడం వల్ల ఆయన జీవితంలో దేనికి లోటు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని, కుటుంబ పరంగా కూడా ప్రశాంతమైన కుటుంబ వ్యవహారంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సుప్రదంగా జరుగుతుందని ముందు కాలం చెప్పడానికి పూర్తి అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన ఏ ఊర్లో పుట్టారు? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి మనకు సగర్వంగా చెప్పుకున్న యువ సామ్రాట్ మన రాష్ట్రంలోనే మంచి గొప్ప పేరు ప్రతిష్టలతో సినీ రంగంలో కూడా ఉన్నత స్థితి వెళ్ళడానికి పూర్తిగా చంద్రుడి యొక్క సహకారం పూర్తిగా ఉంది అని చెప్పడానికి పూర్తి అవకాశం ఉందండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి చలనచిత్ర రంగ ప్రవేశం చేయడానికి అసలు ప్రేరేపించిన గ్రహాలు ఏంటంటారు? ఇక్కడ మెయిన్గా ఏంటంటే లగ్నానికి అధిపతి శుక్రుడు, తర్వాత లగ్నానికి రాజయోగకారకుడు శనుడు. శని శుక్రుల కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉందండి దీనికి. సో ఇక్కడ శని రాజయోగకారకుడు కాబట్టి 1991 నుండే రాజయోగాన్ని చూపిస్తున్నాడు శని మూలకంగాను. అయితే ఇక్కడ శుక్రుడు కూడా కొంతవరకు ఏంటంటే పాజిటివ్ వేవ్స్ చూపించడానికి లగ్నాధిపతి అయి ఉండడం, తర్వాత లగ్న చతుర్థంలో ఉండడం, దానివల్ల కూడా పాజిటివ్గా శుక్రుడు వర్క్ చేయడానికి అవకాశం ఉంది. సో అటువంటి ఇది గురు పరంపర ఎలాగంటాం, అదేవిధంగా వంశపారపర్యంగా ఈ లైన్లోకి వచ్చేడు పూర్తిగా చంద్రుడి యొక్క బలంతో, ధనస్థానంలోని చంద్రుడి యొక్క ప్రభావంతో చంద్రుడు అనేసరికి అక్కడ వంశపారపర్యంగా తండ్రి గారి దగ్గర నుండి వచ్చిన ఆస్తి ఏ విధంగా అంటారో అదేవిధంగా ఈ కళను కూడా అదేవిధంగా సానబెట్టండి సాధన ద్వారా వచ్చేరు పూర్తిగా. అంతే తప్ప పూర్తిగా కళారంగంలో శుక్రుడు యొక్క ప్రభావం పూర్తిగా ఉండి వచ్చింది కాదని మనం చెప్పడానికి అవకాశం ఉందండి ఇది. అయితే ఫిబ్రవరి 18, 1984 రామానాయుడు కుమార్తెను వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. దీనికి సంఖ్యాశాస్త్ర ప్రభావం ఏమో ఉందంటే? ఇక్కడ సంఖ్యాశాస్త్ర ప్రభావం కాకుండా ఇక్కడ జ్యోతిష్యంగా కూడా బాగా కనబడుతుంది. ఇక్కడ పంచమ స్థానంలో కుజరాహుల యొక్క కలయిక, ఇక్కడ కుజుడు యొక్క ప్రభావం ఇక్కడ కించిత దోషంగా కనబడుతోంది. అయితే అంటే సప్తమ భావంలో ఉన్న గురుడు యొక్క దృష్టి చక్కగా లగ్నం మీద ఉంది కాబట్టి అటువంటి జరిగిన కుజుడు యొక్క కించిత దోష కారణంగా ఆమె వేరవ్వడం, తర్వాత తన జీవితంలో ఎటువంటి ఆటంకం కలగంగా ఆమె ముందు కూడా చక్కగా మళ్ళీ సెకండ్ వివాహం జరిగి మంచి పదోన్నతి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా అవకాశం కలిగింది. ఇది ఏమాత్రం చెప్పుకున్న పంచమ స్థాన దోషం అంటే సాధారణంగా ఈ విడాకులు అవడానికి కూడా కారణము పుత్రస్థానంలో ఉన్న పంచమ స్థానం దోష కారణం కాబట్టి పిల్లల వల్ల ఏదో ఇబ్బంది కలిగి ఆ రకంగా ఒకవేళ వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. దాని మూలంగా చేసుకున్నారని కూడా పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉందండి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.